ఏంటి రీల్స్ తీస్తున్నా అని చెప్పి కిచెన్ లో ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి బాబు, నాకేమో బ్రెడ్ హల్వా తినాలనిపించింది. మా ఇంట్లో ఏమో బ్రెడ్ లేదు. ఏం చేద్దామా అని ఆలోచిస్తే రస్క్ హల్వా చేసుకుందాంలే అనుకున్నా. ఛీ, రస్క్ హల్వానా అనుకుంటున్నారా? బ్రెడ్ హల్వా లాగే ఉంటదండి బాబు. ఇన్ఫాక్ట్ చెన్నైలో బ్రెడ్ హల్వా కంటే రస్క్ హల్వానే ఎక్కువ దొరుకుతుంది. సర్లేండి, నాతో పాటు మీరు చేతురు వచ్చేయండి. రస్క్ అన్నిటిని పౌడర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇంకా అదే గీలో రస్క్ పౌడర్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసి పాకం అయితే పెట్టేసుకోవాలి. పాకం విషయానికి వస్తే కొంచెం జిగర్గా అంటుకుంటే చాలు. ఇంకా దాంట్లోనే రస్క్ పౌడర్ వేసి కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత గీ కూడా వేసేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే మన రస్క్ హల్వా రెడీ. ఇంకా దాన్ని కొంచెం ప్లేటింగ్ చేయాలని చూసాను వేయండి. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. హడావిడిగా తినేద్దామని చెప్పి కాలుతా ఉన్నప్పుడే తినేసా, నోరు కాలిపింది. ఆ తర్వాత మళ్ళా నిదానంగా తింటే బానే ఉంది. సర్లేండి బాయ్.